అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 27వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 2:57 తర్వాత వారి యొక్క జీవిత రహస్యం అనేది బయటపడబోతుంది. అయితే కుంభరాశి వారికి ఎలాంటి జీవిత రహస్యం, మధ్యాహ్నం 2:57 తర్వాత ఎలాంటి జీవిత రహస్యం బయటపడబోతుంది చూద్దామండి. అలాగే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో అనేటువంటి పూర్తి అంశాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలు జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితం పైన మంచి అవగాహన ఉంటుంది. ఎందుకు అంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తులు గనక వీరికి అంటే అన్ని రకాల కష్టాలు కూడా వీరికి ఎక్కువగానే తెలిసి ఉంటాయి. తద్వారా వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకున్నారు అన్నా, లేదా వీరి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకున్న ఖచ్చితంగా వీరి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే అనేక రకాల సమస్యలు, అనేక రకాల కష్టాల నుండి బయటకు వచ్చి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు గనక ఈ రాశివారు, ఇక కుంభరాశి వారికి జీవితంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యల నుండి కూడా ఈ సమయంలో విముక్తి కలుగుతుంది. అలానే వీరి యొక్క జీవిత రహస్యం కూడా ఒకటి బయటపడబోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. జీవిత రహస్యం అనేది బయటపడుతుంది. అయితే కుంభరాశి వారికి ఎలాంటి జీవిత రహస్యం బయటపడబోతుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా పూర్తిగా తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారు ఏది చేసినా సరే ఖచ్చితంగా కలిసి వస్తుంది. అద్భుతమైనటువంటి విజయాలను కూడా తప్పకుండా సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరికి గ్రహాల అనుకూలత చాలా బాగుంది. గోచార ఫలితం విషయానికి వస్తే గనక కుంభరాశి వారికి గోచార ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో వీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి జీవితపరంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా కానీ సరే ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంటుంది కుంభరాశి వారికి. ఇక ఈ సమయంలో ఎలాంటి నిజం తెలుస్తుంది అంటే గనక వీరికి ఎప్పుడు ఒకసారి అంటే వీరు ఎవరినైనా ఏదైనా అన్నా సరే, లేదా పరోక్షమైనటువంటి మాటలు వీరిపైన ఎవరైనా చెప్పడం కానీ జరుగుతుంది. అలాంటి సమయంలో వీరికి ఆ నిజం అనేది తెలుస్తుంది. అదెలా అంటే మీరు ఎవరినో ఏదో అన్నారు అని కానీ, లేకపోతే ఎవరైనా విమర్శించారని కానీ మీకు ఆ విషయం తెలుస్తుంది. కొన్నిసార్లు మీ పైన అపనిందలు కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీరు ఎవరిని ఏమీ అనకపోయినా, అలానే ఎవరితో మీరు అంటే మాట్లాడకపోయినా సరే మీకు ఆ యొక్క అపనింద అనేది పడే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు కొన్ని రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటుంటారు. కొన్ని రకాల సమస్యల వలన మీరు మానసికంగా చాలా అంటే బాధపడుతూ ఉంటారు. నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, ఎవరిని ఏమీ అనలేదు, అయినా సరే నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు ఈ రాశివారు. అలానే మీరు జీవితంలో జరిగేటువంటి కొన్ని రకాల అశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వారికి కారణంగా కూడా మీరు అంటే బాధపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయినా సరే మీరు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోవద్దు. మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఆ యొక్క ప్రతిఫలం అనేది మీ పైన పడదు. అంటే మీరు ఏ తప్పు చేయనప్పుడు చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది మీ పైన ఉండదు. మీరు ఎప్పుడు కూడా ఎవరికైనా మేలు చేస్తే కనుక ఆ మేలు అనేది మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎవరికి కూడా మేలు చేస్తారు కానీ కీడు చేయరు.
మీరు ఎప్పుడైనా సరే మూగజీవులకు కానీ లేదా పేదవారికి కానీ అన్నాన్ని దానం చేయటం కానీ వస్త్రం దానం చేయడం కానీ చేస్తూ ఉంటారు. అంతే తప్ప ఎవరికి కూడా ఏ హాని చెయ్యరు. అందువలన మీకు ఎప్పుడు కూడా హాని జరగదు అని చెప్పుకోవచ్చు. మీకు జీవితంలోని అన్ని రకాల శుభాలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. జీవితంలో మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా అయితే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి. వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా అయినా సరే తొలగిపోతాయి. ఉద్యోగపరంగా ఉండే సమస్యలు అయినా సరే, విద్యాపరంగా ఉండే సమస్యలు అయినా సరే తొలగిపోయి ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి గోచారం అయితే ఉంటుంది. గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే మీ కుటుంబ పరంగా బాగా కలిసి వస్తుంది. అత్యంత ఎక్కువగా సంతోషకరమైనటువంటి వార్తను వినే అవకాశం అయితే కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఎలాంటి నిందలు మీపైన పడినా అవి కొన్ని రోజులు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. లేదంటే అన్నీ కూడా చెడు జరగాలని లేదు, అన్నీ మంచి జరగాలని లేదు. కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక్కొక్క రకంగా విధంగా ఫలితాలు అయితే ఉంటాయి. కొంతమందికి ఇలా బాధపడేటువంటి నిజాలు తెలిసిన మరికొంతమందికి మాత్రం వీరు మేలు చేసేటువంటి మంచి విషయాల వలన సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎవరికైతే మేలు చేశారో ఆ మేలు మళ్ళీ మీకు తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు చేసేటువంటి మేలు మళ్ళీ మీకు తిరిగి వస్తుందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలానే మీకు ఉండేటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది అని గుర్తుపెట్టుకోండి. కుటుంబ పరంగా ఉండే సమస్యలు కావచ్చు, వ్యాపార పరంగా ఉండే సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. రకరకాల సమస్యల నుండి కూడా విముక్తిని ఖచ్చితంగా పొందుతారని గుర్తుపెట్టుకోండి. ఎలాంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయంటే మీకు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రతిఫలం అయితే ఉన్నప్పటికీ ఖచ్చితంగా మీకు కొంతమందికి మంచి ఉంటుంది, కొంతమందికి చెడు జరిగే అవకాశం అయితే ఉంటుంది. చెడు అంటే మీరు ఆ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరైతే ప్రయాణం చేసేటప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో, వాహనాలు నడుపుతూ ఉన్నారో అలాంటి వారు కొద్దిగా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వాహనాలను నడపవలసి ఉంటుంది. వాహనాలు నడిపే వారికి కావచ్చు, అలానే ఇతర వ్యక్తులకు కావచ్చు, ఏది ఏమైనా సరే ధైర్యంగా తట్టుకోండి. మీరు చేయనటువంటి తప్పులకు శిక్షణ అనుభవించిన నిందలు పడినా అది కొంతకాలం మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు కాలం మీ వైపు వస్తుంది. కాలమే ప్రతిదానికి సమాధానం చెప్పి మిమ్మల్ని నిజం అని ఖచ్చితంగా సమాజానికి తెలియజేపరుస్తుంది. కుంభరాశి వారు దేనికి కూడా భయపడకుండా మీరు ముందుకు సాగిపోండి. కాబట్టి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా ఈరోజు ఫలించనుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరలో వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాల్లో మీకు మంచి పరపతి గల వారితోనూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి అవకాశాలు కనిపిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుంటున్నారో ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు. అయినప్పటికీ మీరు ఈ సినిమాలు చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నామని భావనలో ఉంటారు. వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరి ఇంకా ఉపయోగించడానికి కష్టతరం కావచ్చు. ఈరోజు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పోతుంది. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాన్ని ఆనందాలతో గడపకండి. మీ కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడుపుకుంటారో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. రోజులు ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమని వీరపరిచే పనులన్నీ చేయండి. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో ఇంటి నుండి బయటికి వెళ్ళినట్టు ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేని చెమ్మి ధనం దొంగిలించబడును. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం. మీ జత వ్యక్తితో బయటికి వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి
మంచి చెడులు చెప్పగల వారితో కలిసి ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు కుటుంబం తగిన ప్రాధాన్యత ఇవ్వడం.